పిల్లాడు మళ్ళీ కొత్త సిస్టమ్ చేసాడు. ఇక అది కొరకు మేము ఇట్లా టప్పర్లు కొడితే చాలా అవుతుంది. అవుతుందా మోటార్ ఆన్ అవుతుందా? చూపెట్టు ఒకసారి. ఆన్ అవుతుంది. ఆన్ అవుతుందా? అయింది. మళ్ళీ బంద్ చేయాలంటే మళ్ళీ టప్పర్లు కొట్టాలి. కొడితే బంద్ అవుతుందా? కొట్టు. బంద్ అయింది. ఈ తప్పట్లు కొట్టేదే ఉందా మళ్ళీ కొత్త ఇంకేమైనా ఉందా? ఈ ఫోన్ నేను ఇంటికి నేను ఈ ఫోన్ చేస్తే మళ్ళీ ఆన్ అవుతుంది. ఫోన్ మళ్ళీ బంద్ చేస్తే మళ్ళీ ఫోన్లోనే మాట్లాడితే అయిపోతుంది. అంతేనా? ఇక మోటరా బాగుందా నీకు? ఈ మోటరా మరి ఎవరు చేసి ఇచ్చారు నీకు ఈ మోటరా? మా పిల్లాడు చేసిండా? నేనే ఆ మోటార్ తయారు చేసింది మా గ్రామం యొక్క రైతు చెన్నయ్య గారికి ఆ మోటార్ నేను తయారు చేసి ఇచ్చిన. ఆ మోటార్ ఎట్లా వర్క్ చేస్తుందంటే ఇంకా మనం క్లాప్స్ కొట్టడం ద్వారా కానీ లేదంటే ఫోన్ చేయడం ద్వారా కానీ ఆ మోటార్ వర్క్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ మోటార్ మీకు కనిపిస్తుంది. ఇంతకుముందుకు మన డివోల్ స్టార్టర్ అయితే ఈ విధంగా ఉండేది. నేను దీనికి కొన్ని మార్పులు చేసి ఒక కొత్త సిస్టమ్ తయారు చేసిన. ఈ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందంటే మనం క్లాప్స్ కొట్టడం ద్వారా మోటార్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు క్లాప్స్ కొట్టి మీకు మోటార్ ఎలా స్టార్ట్ అవుతుందో చూపిస్తాను. మా మోటార్ ఇక్కడ బంద్ అనేది అక్కడ చూడొచ్చు. మా మోటార్ బంద్ అయింది. ఇప్పుడు నేను ఇలా క్లాప్స్ కొడతా. క్లాప్స్ కొట్టంగానే మోటార్ స్టార్ట్ అవుతుంది చూడండి. ఓకే, కనిపిస్తుంది కదా మోటార్ స్టార్ట్ అయింది క్లాప్స్ కొట్టినప్పుడు. ఓకే, మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొడితే మోటార్ బంద్ అవుతుంది. చూడండి ఇక్కడ క్లాప్స్ కొడుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయిన మోటార్ క్లాప్స్ కొడితే బంద్ అవుతుంది. ఓకే, బంద్ అయింది కదా. ఈ విధంగా కూడా ఈ మోటార్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకో నెక్స్ట్ ఏంటంటే మనం ఒక ఫోన్ ద్వారా కూడా ఇప్పుడు మన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయినా సరే కానీ కీప్యాడ్ ఫోన్ అయినా సరే కానీ ఒక మోటార్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇగో ఇది మా గ్రామం రైతుది. ఇగో ఈయన మోటార్కి ఫిట్ చేసిన అన్నట్టు నేను. ఈయనది ఫోన్. ఈ ఫోన్ ద్వారా ఈయన ప్రతిరోజు ఆయన మోటార్ని ఇంటి దగ్గర ఉండి ఆన్ ఆఫ్ చేస్తుండు. లేదంటే ఈ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే ఇక్కడ వచ్చి క్లాప్స్ కొట్టుకొని ఇప్పుడు నేను చేసిన కదా క్లాప్స్ కొట్టి అలా ఆన్ ఆఫ్ చేస్తున్నా అన్నట్టు. ఇప్పుడు నేను ఈ ఫోన్ ద్వారా కూడా మోటార్ని ఆన్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. ఓకే, ఇందులో ఉండే నెంబర్ని నేను ఫిట్ చేసిన అన్నట్టు. ఆయనకు మోటార్ నెంబర్ అని ఆయనకు తెలుసు, ఫోన్ చేస్తాడు. ఇప్పుడు నేను డైలింగ్ చేస్తున్నా, ఫోన్ రింగ్ అవుతుంది. మ్యాక్సిమం మనకి 30 seconds పడుతుంది మోటార్ స్టార్ట్ కావాలంటే. మోటార్ ఆఫ్లో ఉంది. ఓకే, 30 seconds కావచ్చింది. ఇక మోటార్ స్టార్ట్ అవుతుంది. ఓకే, చూసారు కదా 30 seconds పట్టింది మోటార్ స్టార్ట్ కానికి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మోటార్ ఆఫ్ చేయాలంటే మళ్ళీ ఫోన్ చేయాలన్నట్టు. ఇదే విధంగా మళ్ళీ ఫోన్ చేస్తే మోటార్ ఆఫ్ అవుతుంది. కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, అవి ఎలా వర్క్ చేస్తాయంటే దానికి మెసేజ్ చేయాలంటుంది. మెసేజ్ చేయాలంటే మన